వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో వినియోగదారుని వద్దకు సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన విద్యుత్ తీగపై దాడికి పాల్పడిన ఘటన కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు శ్యామ్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్ 2లోని వినియోగదారుని నివాసం వద్ద బిల్లు చెల్లింపులు కాని కనెక్షన్లపై చర్యలకు వెళ్లగా అక్కడ నివాసంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి సరఫరా నిలిపివేసేందుకు వెళ్లామన్నారు. దీంతో వారి ఇంట్లోని ఇద్దరు వ్యక్తుల అన్నదమ్ములు బయట నుంచి వచ్చి దురుసుగా ప్రవర్తించి చేసుకున్నట్లు బాధితుడు శ్యామ్ తెలిపారు. బాధితుడు ఈ మేరకు పోలీసులకు దాడికి పాల్పడిన వారిపై కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కొండాపూర్ గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు మోహన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మీరు చేసిన పనికి నేను మాట్లాడుతున్నా. బిల్లు కట్టకుండా బండి కొట్టినావు నువ్వేం చేస్తావు? నీకు బిల్లు కట్టమని వస్తే నువ్వు బండి ఎత్తేస్తా, బండి కొడతావు, చేతుల మీద కొడతావు. మాట్లాడుతున్నావు మాట్లాడు మళ్ళా మాట్లాడుతున్నావు. లేకపోతే రూపాయి అనుకున్నావు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మాట న్యాయం జరగాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మాకు వెంటనే న్యాయం జరగాలి, వెంటనే న్యాయం జరగాలి, మాకు వెంటనే న్యాయం జరగాలి. లో ఢిల్లీస్ట్ అటెండ్ చేయడానికి వెళ్ళాము ఏరియా పైకి ఈడబ్ల్యూఎస్ రోడ్ నెంబర్ 2లో. అక్కడ ఒక కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్ పేమెంట్ చేయాలని అడిగాము. అడిగినంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో తప్పుగా మాట్లాడినామని అన్నట్టు బ్రదర్స్ అండ్ చిన్న బ్రదర్ పెద్ద బ్రదరు వల్గర్గా తిట్టారు. సరే అని అన్నాము, అట్లా మాట్లాడకండి సార్, మీరు పేమెంట్ చేయాలి కదా. మా పై ఆఫీసర్లు మమ్మల్ని పేమెంట్ చేయలేనందుకు డిస్కనెక్ట్ చేయమంటారు. ఎట్లా చేస్తావో చేసుకోపో చూస్తా, నువ్వు ఇక్కడ గదులుతావా చేస్తావా అని అనడం జరిగింది. సరే అని నేను ఎంసీ బిల్ బంద్ చేయడం జరిగింది. అంత మాత్రాన వాళ్ళు వచ్చేసి అన్నదమ్ములు వచ్చేసి నా పైన చేయి చేసుకోవడం జరిగింది. నా వెహికల్ పైన కూర్చున్న అతన్ని తన్నేయడం జరిగింది. నా వెహికల్ కింద పడిపోయింది, నెట్టివేయడం జరిగింది. నాకు అలా తిట్టడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోకి రావడం జరిగింది. అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది. దానికోసం నేను హర్ట్ అయ్యాను. నా డిపార్ట్మెంట్ తరఫున నేను మాట్లాడితే వాళ్ళు నాకు సహకరించి మేము కేసు పెడతాము, మేము ఉన్నాము, మేము వెంబడి మా యూనియన్ వాళ్ళు కూడా అన్నారు మీ వెంబడి మేము ఉన్నాము, దానికోసం భయపడొద్దని చెప్పారు. అందుకోసమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొండాపూర్ డివిజన్ కేపీహెచ్బీ సెక్షన్లో శ్యామ్ అని చెప్పి మా ఎంప్లాయీ ఈరోజు డిస్కనెక్షన్లో భాగంగా ఎవరైతే బిల్లులు కట్టలేదో వాళ్ళని పర్సెన్సీ చేయడానికి ఈడబ్ల్యూఎస్ 109 వారి ఇంటికి వెళ్ళి మీ 4 సంబంధించిన ఇళ్లకు సంబంధించినటువంటి పేమెంట్స్ కట్టలేదని చెప్పేసి వాళ్ళ మదర్కి చెప్పడం. వాళ్ళ మదర్ మా పిల్లాళ్ళు లేరండి మేము చెప్తాం అనగానే సరేనమ్మా చెప్పండి అని చెప్పేసి అతను కిందకు వచ్చే క్రమంలో పైనుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఒక రెడ్ షర్ట్ కలర్ వేసుకున్నటువంటి వ్యక్తి కిందకు వచ్చేసి మా వాడిని నువ్వు ఎట్లా డిస్కనెక్షన్ చేస్తావు అని చెప్పేసి వాగ్వేదానికి దిగడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుతుండగా వాళ్ళ బ్రదర్ సంబంధించిన ఒక అతను ఎమ్మనే స్పీడ్గా వచ్చేసి అతను ఉన్న వెహికల్ని గుద్దేసి కింద పడేసి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి, అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి పనికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని అందరినీ కూడా మార్కెట్లో తీసుకొచ్చే విధంగా పార్లమెంట్ లాంగ్వేజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అతన్ని తిట్టడం ఇది చాలా ఇబ్బందిగా మేమందరం కూడా ఈ కొండాపూర్ గచ్చిబౌలి డివిజన్ ఎంప్లాయీస్ అందరిని ఖండిస్తున్నాం. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే మేము ఎంప్లాయీస్ ఉద్యోగస్తులమే, మీ సర్వీస్ చేయడానికే మేము ఉన్నాం తప్ప మాకంటూ పర్సనల్గా ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకత భావం మా దగ్గర ఉండదు. మేము ఎంప్లాయీస్ కూడా మీ ఫ్రెండ్లీగానే ఉంటాము. ఏదైనా ఇబ్బంది కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మా ద్వారా కానీ లేకపోతే మా పైన అధికారుల ద్వారా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా
ఎందుకంటే ఉద్యోగస్తులు మీ అమ్మడే తిరుగుతుంటుంటారు, మీ సర్వీస్ చేయడానికే మీ చుట్టూ రెయ్యం పగులు పనిచేస్తుంటుంటారు. వారిని మీరు గౌరవిస్తే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఎంప్లాయీస్ అందుబాటులో ఉండి మీ ఇంట్లో వెలుగు రావడం కోసం తను ఎంతకైనా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా ఎంప్లాయీస్. దయచేసి మీడియా ద్వారా నేను ప్రజలను కూడా కోరుకునేది ఏంటంటే, మీకు ఏదైనా ఇబ్బందులకు ఉండొచ్చు, లేవని నేను అనట్లేదు. అటువంటి ఏదైనా ఉన్నప్పుడు వారి ద్వారా అక్కడ వచ్చిన వారి ద్వారా కాని పక్షంలో ఉంటే పై అధికారుల ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వచ్చి తాను ఇబ్బంది పడే విధంగా తిట్టడం కానీ మంచి విధానం కాదు. మీకు కూడా అది మంచి విధానం కాదు. ఎందుకంటే మేము రెయ్యం పగలు వర్షాలు పడ్డా లేకపోతే ఏదైనా వాతావరణాలు మార్పులు జరిగినా మీ వెంటే ఉంటాం, మీ ముందే మీ కళ్ళ ముందే మేము ఆ టైంలో కూడా పనిచేస్తూ ఉంటుంటాం. వర్షాలు పడ్డా కూడా దాంట్లో నాంతూనే ఉంటాం. కానీ తడిలో మేము చేస్తే షాక్ తగిలి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఒక్క ప్రాణం పోయిందంటే దాని కుటుంబం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మా అభ్యర్థిని మన్నించి తెలుసుకోండి. మేము ఎంప్లాయీస్ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాకు లేదు. కాబట్టి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాతో సహకరించండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పై అధికారులు తెలియజేయండి, లేదంటే మీడియా ద్వారానే తెలియజేయండి. తెలిస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా అధికారులు దీని మీద ఈ కేసు మీద పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అధికారులు కూడా మాకు సహకరించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో దీని మీద కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఆ వ్యక్తులు రియలైజ్ కావాలి, కంపల్సరీ రియలైజ్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి కాంప్రమైజ్ కావాలని చెప్పి దయచేసి ఈ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా